ఆమె డైలాగులు చెప్తే అందరూ పరేషాన్ అయి చూస్తారు. ఫైటింగ్ చేస్తే ఆహా ఓహో అంటారు. తుపాకీ పట్టినా ఖాకీ డ్రెస్ వేసుకున్నా ఆ మేడానికి క్రేజ్ వేరే లెవెల్ ఉంటది. పవర్ఫుల్ లేడీ, పవర్ బ్రాండ్ అంటే ఆ మేడమే యాదికొస్తుంది. అసొంటి మేడం చాలా వద్దుల సంధి సప్పుడు వేస్తలేదు. కానీ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అగో ఈ మేడం ఎందుకు ఇట్లా పెట్టిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. 3 రంగుల జెండా మీద రాములమ్మ జంగు మొదలు పెట్టినట్టే కనిపిస్తున్నది. మొన్న చంద్రాలు సారు రేవంతన్ సారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు కదా, అటెనక చంద్రాలు సారు పార్టీలతో కూడా మీటింగ్ పెట్టుకుండు. దీని మీద మేడం మస్తు గరమైంది. చంద్రాలు సారు రాష్ట్రానికి మంచి చేసడానికి రాలేదు, రాజకీయం చేసడానికే వచ్చినట్టే అనిపిస్తున్నదని చెప్పింది. తెలంగాణలో కూడా పువ్వు పార్టీ సైకిల్ పార్టీ 2 కలిసి రాజకీయం చేయాలని చూస్తున్నాయన్నది. అదే నిజమైతే మళ్ళీ పారి తెలంగాణ ఉద్యమం చేసుడు పక్కా అని రాసుకొచ్చింది. ఇంకో ముచ్చట కూడా చెప్పిందుల్లో రేవంతన్ సారు పాలన మంచిగుండదని చంద్రాల సారు అంటున్నాడు. అసలు మళ్ళా ఇక్కడి సైకిల్ పార్టీని మళ్ళా నిలబెడతామని చెప్పుడేందని అడిగింది. అవును నిజమే కదా, అలా శిష్యుడు మంచిగానే పాలిస్తున్నాడని చెప్పినప్పుడు మళ్ళా సైకిల్ పార్టీ రావాల్సిన అవసరం ఏమున్నది? అంటే శిష్యుడి సీటుకు గురువు ఎసరు పెడుతున్నాడా, లేకపోతే గురువు శిష్యుడు కలిసి ఏమన్నా సాటు మాట ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారా అనే అనుమానం అయితే వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ లో ఉండుకుంటేనే రాములమ్మ పెద్ద బాంబే వేసింది పోండ్రి.